నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని గ్రాండ్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈసీ అనుమతి కోరుతూ ఈ నెల 21న లేఖ సైతం ప్రభుత్వం రాసింది. జూన్ 5 వరకు కోడ్ ఉండడంతో ఈసీ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం లేఖ రాసినా ఈసీ నుంచి స్పందన రాలేదు. దీంతో ఏం చేయాలని సందిగ్ధంలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ చివరి క్షణంలో అనుమతి వస్తే ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవుతాయన్న యోచనలోనూ ప్రభుత్వం ఉంది. అటు 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని సోనియా, రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించనున్నారు. ఈసీ నుంచి అనుమతి వస్తే 10,000 మందితో పరేడ్ గ్రౌండ్ లో సభకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో జూన్ 2 వేడుకల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈసీ అనుమతి కోరుతూ ఈ నెల 21న లేఖ రాసినా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన అనుమతి రాకపోవడంతో కొంత సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం లేఖ రాసినా ఈసీ స్పందించలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయచంద్రగా. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో, సీఎం హోదాలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన ఈసీఐ అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి వస్తే గనక దాదాపు 10,000 మందితో పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఆడంబరంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వాస్తవానికి జూన్ 4వ తేదీ వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కాబట్టి జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరిగా కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈసీఐ అనుమతి కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈసీఐ అనుమతి కోసం ఎదురు చూస్తుంది. గడిచినసారి కూడా ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా దానికి సంబంధించి కూడా 13వ తేదీనే ఈసీఐ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ ఆలస్యంగా కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతిని మంత్రివర్గ సమావేశం జరుపుకునేందుకు ఈసీఐ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం జరిగి కొన్ని నిర్ణయాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆన్ గోయింగ్ స్కీమ్లకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశంలో చర్చించింది రాష్ట్ర ప్రభుత్వం. మరొకసారి జూన్ 2వ తేదీన జరగబోతున్నటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి స్థాయి కవులను, కళాకారులను, మేధావులను తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అంతర్భాగమైనటువంటి ప్రతి ఒక్కరిని జూన్ 2వ తేదీన పిలిచి సన్మానించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తుంది. వాస్తవానికి గడిచినసారి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో లాస్ట్ ఇయర్ దశాబ్ది ఉత్సవాల పేరిట దాదాపు 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఉత్సవాలు నిర్వహించింది. జూన్ 2వ తేదీన గడిచిన సంవత్సరము అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించి ఆ సందర్భంలో ఆ ప్రోగ్రాంకి కవరేజ్ ఇవ్వకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన నిషేధం కూడా విధించింది లాస్ట్ ఇయర్. సో అలాంటిది ఈసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ నెల 21వ తేదీన ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒకవేళ అనుమతి రాకపోతే కనుక చివరి నిమిషంలో అనుమతి వచ్చినట్లయితే కనుక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు లేకుండా పోతుంది. కాబట్టి 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఢిల్లీకి వెళ్లి ఈసీఐని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈసీఐ నుంచి స్పష్టమైనటువంటి అనుమతి వస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని, ఇతర వీవీఐపీలందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఈసీఐ నుంచి అనుమతి ముందుగానే వచ్చితే కనుక ఈసారి జరగబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేసింది. అయితే చివరి క్షణం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి అంశంపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని 1-2 రోజులు ముందుగానే ఈసీఐ నుంచి అనుమతి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ఈసీఐని మరోసారి సంప్రదించి పర్మిషన్ తీసుకోవడం ద్వారా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీసీ. థ్యాంక్ యూ రాజేష్.